ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి చాలా మందికి ఓవరాల్ ఫిట్నెస్ అనేది గోల్ గా ఉంటుంది. మరి ఈ టోటల్ బాడీ ఫ్యాట్ రిడక్షన్ కి పనికొచ్చే వ్యాయామాలు ఏంటో ఒకసారి చూద్దామా? పిక్కల దగ్గర నుంచి మెడ భాగం వరకు అన్ని భాగాల్లో ఉన్న కొవ్వుని తగ్గించాలి అంటే అన్ని భాగాల్లో కదలికలు తీసుకొచ్చే వ్యాయామాలు మనం చేయాలి. అప్పుడే టోటల్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. అలాంటి స్పెషల్ వ్యాయామాలు 3-4 ఉన్నాయి. ఇవి చేయటం చాలా సులభం, తప్పు ఎవ్వరూ చేయటానికి ఉండదు. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, బాగా ఫలితాన్ని ఇస్తాయి. అలాంటివి చూడండి. పొట్టను బాగా తగ్గించడానికి ఉపయోగపడే 4 రకాల వ్యాయామాలను ఇప్పుడు స్పెషల్గా ఈరోజు చూడబోతున్నాం. మొట్టమొదటిది, వెల్లకిల్లా పడుకున్న తర్వాత 2 చేతుల్ని వేళ్లల్లో వేళ్ళు వేసి తల కింద భాగంలో పెట్టేసుకుంటాం. కాళ్ళున్నట్లా చాపేస్తాం. ఆ తర్వాత ఒక కాలుని మోకాల దగ్గర మడిచి రొమ్ము దగ్గరికి మోకాల భాగం వచ్చేటట్టు చేశాక ఎడమ కాలు వస్తే కుడి మోక చెయ్యి ఎడమ మోకాల్ని తాకేటట్టుగా అట్లా వంచాలి, తల పైకి లేపేసి. నెక్స్ట్ కుడి మోకాలు వస్తే ఎడమ మోక చెయ్యి కుడి కాలుకి తగిలేటట్టు అట్లా చేయాలి. ఇట్లా తల, చేతులు, కాళ్ళ మూమెంట్ని అట్లా చేసుకుంటూ ఇప్పుడు చూడండి, అట్లా కదిపినప్పుడు పొట్ట కింద భాగం పై భాగంలో మంచి వ్యాయామం జరుగుతుంది. ఆ భాగంలో కొవ్వు కరగటానికి, పొట్ట ఫ్లాట్ అవ్వటానికి, మంచి షేప్ ఆ భాగంలో రావటానికి బాగా ఇది ఉపయోగపడుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్, సైటిక్ పెయిన్ ఉన్నవారు చేయకూడదు, కానీ మిగతా వారందరూ కూడా దీన్ని అభ్యాసం చేయొచ్చు. సులభంగా చేయగలిగే పొట్టను కరిగించే మంచి వ్యాయామం ఇది. ఇక రెండవది, స్ట్రైట్గా నుంచున్న తర్వాత 2 కాళ్ళనట్లా 2 అడుగులు దూరం వచ్చే విధంగా జరిపి మనం నుంచోవాలి. నడుమును ముందు కొంచెం చేతులు నేల కానిచ్చేస్తాం. మళ్ళా స్ట్రైట్గా పైకి లేపి మోకాళ్ళ మీద అట్లా కూర్చోవాలి. మళ్ళా లేపి ముందు కొంగాలి. మళ్ళీ లేపిన తర్వాత అట్లా ఉత్కటాసనలో మనం కూర్చున్నట్టుగా మోకాళ్ళని అట్లా బెండ్ చేసి కూర్చోవాలి. ఇట్లా నడుమును వంచటం, పైకి లేపటం. ఈ మూమెంట్ ద్వారా పొట్ట భాగంలో ఉండే కొవ్వు బాగా కరగటమే కాకుండా ఆ భాగం ఫ్లాట్ అవ్వటానికి పొట్టకి ఇది బాగా ఉపయోగపడే మంచి వ్యాయామం అవుతుంది అన్నమాట. ఇక మూడవది, స్ట్రైట్గా నుంచుని 2 కాళ్ళు ఆనిచ్చేసిన తర్వాత 2 చేతులను అట్లా చాపేస్తాం. ఆ తర్వాత ఎడమ కాలుని అట్లాగే కదపకుండా ఉంచేసి కుడి కాలుని ఎడమ కాలు వెనక్కి తీసుకెళ్ళి క్రాస్కి అట్లా పెట్టి బెండై మోకాలు ఆనిస్తాం. ఆ తర్వాత ఎడమ కాలుని వెనక్కి తీసుకెళ్ళి ఎడమ మోకాలు నేల కానిస్తాం. ఇదే విధంగా ఆల్టర్నేటివ్గా మూమెంట్ చేస్తూ ఇట్లా కాళ్ళను వంచి కాళ్ళ మీద అట్లా కూర్చుని మళ్ళీ స్ట్రైట్గా లేవాలి. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ చేయటం ద్వారా పొట్ట తగ్గడంతో పాటు తొడలు, సీటు భాగం కూడా బాగా తగ్గటానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ రకమైన వ్యాయామాన్ని మెడ నొప్పులు, నడు నొప్పులు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు కూడా పొట్ట, తొడలు, సీటు తగ్గించుకోవడానికి బాగా ఉపయోగించుకోవచ్చు. ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయగలిగే వ్యాయామంగా ఇది బాగుంటుంది. ఇక చివరిగా స్ట్రైట్గా నుంచుని 2 చేతులు నడుము మీద అట్లా పెట్టేసుకుని ఒక పాదాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఆనిచ్చేసి ఆ తర్వాత మోకాలు బెండ్ చేసి నేల కానిచ్చాలి. అది ముందుకు తీసుకొచ్చి నుంచున్నాక ఈసారి ఎడమ పాదాన్ని వెనక్కి తీసుకెళ్ళి ఎడమ మోకాలు నేల కానిస్తాం. నడుము మాత్రం స్ట్రైట్గా ఉండాలి. అలా నెక్స్ట్ కుడి కాలు మళ్ళా స్ట్రైట్గా అయిన తర్వాత ఎడమ కాలు. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ కంటిన్యూస్గా చేయటం ద్వారా మంచి లాభం వస్తుంది. నడు నొప్పులు, మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్ ఉన్నవారు కూడా దీన్ని అభ్యాసం చేయటం ద్వారా బరువు తగ్గించుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది. అంటే అలాంటి నొప్పులు ఉన్నవారు అన్ని వ్యాయామాలు చేయకూడదు, కానీ ఇది మాత్రం చేయొచ్చు. వాళ్ళకు బాగా ఇవి కొవ్వుని కరిగించడానికి, పొట్టను ఫ్లాట్గా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవ్వాలంటే కనుక ఆ మసిల్ని మనం బాగా కదిలించాలి. మరి అందుకే ఆ మసిల్ని కదిలించే వ్యాయామాలు డాక్టర్ గారు చూపించారు. అందరం కూడా ఇలాంటి వ్యాయామాలు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు చేసుకుంటే అసలు శరీరంలో కొవ్వు పేరుకుపోదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.